ఇది జాతర కాదు, ఇది ఓ తపస్సు. ఒక తల్లికి దీవెన కావచ్చు, ఒక యువకుడికి మార్గదర్శనం కావచ్చు, ఒక వృద్ధుడికి శివుని చివరి దర్శనం కావచ్చు. పల్లె నుంచి వచ్చిన గిరిజన గీతాలు అడవిలో నేచర్ మ్యూజిక్లా మారతాయి. మౌనంగా నడిచే వేల మంది ఓ శాంత సముద్రంలా అనిపిస్తారు. సాలేశ్వరం అది ఓ అడవి గర్భంలోని శివాలయం. అది మనం మర్చిపోయిన మనసును మళ్లీ గుర్తు చేసే ప్రయాణం. సాలేశ్వరం ఒక అనుభూతి, ఒక తీర్థం, ఒక జీవితం. సాలేశ్వరం అడవిలోని ఆధ్యాత్మిక అనుభూతి. ఒక్కసారి రావాలి, హృదయంలో శివుణ్ణి ధ్యానించాలి, అనుభవించండి అడవిలోని ఆధ్యాత్మికత. ప్రతి అడవి ఓ రహస్యాన్ని దాచుకుంటుంది, కానీ నల్లమల్ల అడవి మాత్రం శివుని మౌన పిలుపుని ప్రతిధ్వనిస్తుంది. అడవుల్లో అలుపెరగని యాత్ర. ఎండ, వాన, కొండలు, గుట్టలు అయినా నడవాలి, ఎందుకంటే ఆయన పిలుపు ఇది. ఏటా ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే శివుడి అంతఃపురం సాలేశ్వరం. ఈ యాత్రలో చెమటలో భక్తి ఉంటుంది. ఒక రాత్రి వేల మంది ఒకే గొంతుతో శివుని పేరే మంత్రంగా పలుకుతారు. ఇది ఒక అడవిలో జరిగే ఆధ్యాత్మిక రాత్రి. భగవంతుణ్ణి దర్శించుకునే జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక్కడ గిరిజనుల సంగీతం, పల్లె భక్తుల శ్రద్ధ, యువతీ యువకుల నిశ్శబ్ద పాదయాత్ర, ఇది ఒకే చోట కలిసి అరుదైన మానవ సంకల్పం. సాలేశ్వరం శివుడి ఆలయం. ఇది మనకు కష్టాల్లోనూ ఆశ కలిగించే అక్షయ దీపం. ఈ యాత్రలో దాహానికి నీరు అడవిలోని మూలాల నుంచి వస్తుంది. ఆహారం విందు కాదు, ఇది ప్రసాదం. అక్కడ పర్వతమే ఆలయం, ప్రకృతే దేవత. ఈ యాత్రలో ఎలాంటి సౌకర్యాలుండవు, కానీ ఉంటాయి తపస్సు లాంటి నడకలు, శ్రమలు మధ్య భక్తి దీపాలు. సాలేశ్వరం దేవాలయం ఒక ఏడాది కాలం మూసి ఉండే గర్భగృహం. ఒక్కరోజు మాత్రమే ఆయన తన భక్తులకు దర్శనమిస్తాడు. ఇది ఓ యాత్ర కాదు, ఇది శివుని శరణు తీసుకునే ప్రాణయాత్ర. ఇది ఓ జాతర కాదు, ఇది మనల్ని మార్చిపోయే యాగం. అడవి అన్న మాటలోనే ఒక అర్థముంది. శబ్దం లేని శాంతి, శ్వాస లేని జీవం. అక్కడ అడిగేసిన ప్రతిసారి మన హృదయం ఏదో మాట్లాడుతుంది. నల్లమల్ల అడవులు వేల చరిత్రను మౌనంగా మోస్తున్న ఓ జీవన జ్ఞాపకం. అదే అడవిలో ఏటా ఒక్కసారి తెరుచుకునే ఓ గర్భగృహం సాలేశ్వరం. ఈ యాత్ర దేహానికి కష్టం కావచ్చు, కానీ మనసుకు అది ఓ ఉపశమనం. సహజ భక్తితో మనల్ని మర్చిపోయే ఆహ్లాద దినాలు ఇవి. పరమశివుణ్ణి దర్శనం కోసం వందల కుటుంబాలు, వేల మంది పాదయాత్రికులు. ఒక సందేశం: శ్రద్ధ ఉంటే శివుడు దగ్గరలో ఉంటాడు. ఒక చిన్న అగ్నిగుండంలో వెలిగిన కాంతి, ఓ గుడ్డ చొక్క, గిరిజనుడు చేసిన పూజ, ఒక తల్లికిచ్చిన ఆశీర్వాదం, అవి అంతా ఆ యాత్రలో